ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కీర్తన 103వ అధ్యాయము 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన దయ చూపిస్తానని చెప్తున్నాడు. ఎందుకనంటే మనుషులకు దేవుని దయ కావాలి, దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క ప్రేమ కావాలి, దేవుని యొక్క ఆదరణ కావాలి. మానవుడు బ్రతికేది 80 సంవత్సరాలు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పవారైనా, ఎంత అధికారం కలిగినటువంటి వ్యక్తికైనా శిక్ష దండన ఉంది. ఆ శిక్ష నుండి ఎవ్వరూ తప్పించలేరు. ప్రతి మనిషికి తీర్పు ఉంది. అయితే మనమందరము పాపులము కాబట్టి పాపములోనే ఉండి మనం చనిపోతే మనకి పరలోకం దొరకదు, నరకాగ్ని గుండానికి పోతాం. వీటి నుండి విముక్తి విడుదల కలగాలంటే పాపములు తీసివేసే అధికారము లోక 5 ప్రకారంగా భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. కాబట్టి దేవునికి మన పట్ల దయగలిగి ఉండాలంటే దేవునికి భయపడాలి, లోబడాలి, ఆయనను ప్రేమించాలి. ఆయనకు విధేయత కలిగిన వారమై ఉన్నప్పుడు మనకు ఆ శిక్ష నుండి ప్రభువు మనల్ని తప్పిస్తాడు. భూలోకంలో ఎప్పుడైతే దేవుని యొక్క దయ మన మీద ఉంటుందో, దేవుని దయను ఏ మానవుడైతే కోరుకుంటాడో, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన దయను కోరుకునే ప్రతి మనిషి కూడా శిక్ష నుండి విడిపింపబడతాడు. భయంకరమైన శిక్ష దండన ఉంది మనుషులకు. ఈ లోకంలో అధికారమును బట్టి, లేకపోతే హోదాని బట్టి, ధనమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, ఘనతలను బట్టి నన్నెవరూ ఏమీ చేయలేరే అనుకుంటూ మానవుడు గర్విస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి శిక్ష తప్పదు, ప్రతివానికి శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే యెహోవా సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి నువ్వు ప్రార్థన చేసి ఆయనకు లోబడిన ఎడల, ఆయన ప్రేమించిన ఎడల శిక్ష నుండి విడిపింపబడతావు, తీర్పు నుండి విడిపింపబడతావు. ఆయన దయ నిన్ను రక్షిస్తుంది. ఆమేన్.